అను 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 రే చివరిసారిగా నీ ప్యాంటు షర్ట్ ఉతికి ఆరేసి ఐరన్ చేసి పెట్టాను. నీ బట్టలు ఉతకడానికి నేనే పెళ్ళాన్ని కాదు. పెళ్లి చేసుకునే ధైర్యం లేదు. పీరికోడ, చేతకానడ, బేవర్స్, కొండముచ్చు, నీచ్, కమీనే, కుత్తే. ఎరా ఫోన్ ఎందుకు తీలే? నువ్వెందుకే ఫోన్ తీయలేదు? సారీ. ఎరా లెటర్ రాసి పెడితే చావడం కోసమనా? పెళ్లి చేసుకుందామా? ఆలోచించి చెప్తా. సీరియస్గానే. ఎప్పుడు? ఇప్పుడే, ఇక్కడే. ఇక్కడ? ఎవరిని పిలవకుండానా? ఎవరు కావాలి? గ్రాండ్ డిన్నర్ పార్టీ ఇచ్చి ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి. ఊళ్ళో అందరినీ డబ్బులున్నప్పుడు పిలుద్దాం. ఇప్పుడు మన కోసం పెళ్లి చేసుకుందాం. ఆర్ యు సీరియస్? మంచి రోజు చూడక్కర్లే. నాకు 12/12/12 పెళ్లి చేసుకోవాలని ఆశ. రజనీకాంత్ గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే రజనీ సార్. మన పెళ్లి కోసం అని దాచిన డబ్బులతో కొన్నాను. How is it? No. Okay? Nice. One minute. మైకేల్ అనే నన్ను, అను అనే నువ్వు జీవించి ఉన్నంతకాలం ఆత్మసాక్షిగా మనసారా సుఖాల్లోనూ దుఃఖాల్లోనూ నా భాగస్వామిగా అంగీకరించి మనస్ఫూర్తిగా ఏయ్ నన్ను పెళ్లి చేసుకుంటావా? నా చలి నువ్వే కదా ఈ జగం కాదు అని నా నీవో సగం నేనో సగం ఈ జీవితం మన కోవరం చంద్రోదయం ఈ సంబరం ప్రేమోత్సవం మన పరిణయం
యూ టు మైకల్. ఏ పెళ్ళామా? చెప్పండి. ఏ పెళ్ళామా? చెప్పండి. సంతోషమేనా? మనం నిజంగానే పెళ్లి చేసుకున్నావా? మరి ఇక రేపటి నుంచి నా బట్టలు ఉతికి ఐరన్ చేసి ఉంచుతావా? Ta-da-da, ta-da-da, ta-da-da-da-da. నువ్వు లోపలికి రాకూడదురా. ఏ అంటే మీ అత్తకు పెళ్లి కుదిరిపోయినాది, ఇంకా మగవాళ్ళు ఎవ్వరూ కలవకూడదు. ఏమే రజని, ఈ చీర చాలా రిషిత, మీరు అంటున్నట్టు నాకు నగల మీద ఆశ ఏమీ లేదమ్మా. ఏంటత్తా? ఈ రవ్వల్లా రాము అంకుల్ని బుట్టల సందులోకి రమ్మని చెప్పు. అలాగే. ఇదిగో ఒక్కరినే రమ్మను. మరి టీవే ఏమండి మీరు అనవసరంగా ఈయన డిస్కరేజ్ చేస్తున్నారు. ఎవరో దృష్టం ఎలా ఉందో ఎవరో తెలుసండి. అయితే హైదరాబాద్ వచ్చేయండి. అప్పు తులుసుకోవట్ కడిపోదాం పదా. రాము గారు, ఒక్కసారి రండి. చెప్పండి అపర్ణ గారు. ఈ లెటర్ కొంచెం బావకిస్తారా? సడన్ గా ఈ ప్రేమ లేకలేందమ్మా. అలాగే అండి. చాలా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్. ఇస్తాడులే పదా. చాలా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్. రెడీగా ఉండండి రా, ఆడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరకాల. సరే ఏం చేస్తున్నారా? నువ్వెన్నైనా చెప్పొద్దునా. హలో? హలో, బంగారమే తెలుసునా. మా కాంతగాడు పెళ్లి కొడుకు. సార్, డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారండి? డాక్టర్ గారా? ఆ చివరికి వెళ్ళి కూడెప్పుతుంది కుడి వైపు ఇదేంటి ఇది? సార్, మీరు తెల్ల కాగితం ఏందప్పా? మందులు రాయించుకుంటా
అట్టనే రాయించుకోపో. ఇదిగో పెద్ద మనుషులు ఈ ఇంటికి ఇయ్యకుండా అయిపోతుండా. తెల్లకాయతం ఏ లవ్ లెటర్ ఎక్స్పెక్ట్ చేశారా? పైకి నవ్వుతున్నా లోపల బాధపడ్డాం నేను గమనించాను. మీరెందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థమైంది. మీకు అర్థమైందండి? అమ్మయ్యా, ఈ విషయం ట్రైన్లోనే చెప్పొచ్చుగా. నాకు ఇంట్లోకి అడుగు పెట్టాకనే తెలిసిందండి. రజనీ వస్తాడా మావయ్య? ఒకవేళ నాన్నకు తెలిస్తే ఆల్రెడీ తెలిసిపోయిందండి. చంపేస్తాడు. అదే కదండి నా టెన్షన్. మీరు పని చేయండి, నేను మా నాన్న ఎలాగోలా కన్విన్స్ చేస్తాను. మీరు కాళేశ్వరం మసీద్ దగ్గరకు వచ్చేయండి. ఓకే? ఏమండి, ఎంతమందిని తప్పించుకుని ఎలా రానండి? ఏమండి, ఆ సారి బుట్టల్లో తూరొచ్చేయండి. హలో, ఎందుకు ఫోన్ తీయడానికి ఇంతసేపు? ఏం చేస్తున్నావు? హలో హలో, చెప్పరా. ఏంటి ఇంకా లేవలేదా? నైట్ పని మీద వెళ్ళాను. తాగేవా? చచ్చ, అదేం లేదు. తాగనని నీ మీద ఒట్టేశాను కదా, ఓ చిన్న పని. 6 నెలల సస్పెన్షన్ అన్నావు? ఏంటో ఆ, ఆ చిన్న పని? అవునవును, అదే ఒక పాత కేసు గురించి డీటెయిల్స్ కావాలని రమ్మన్నారు, వెళ్ళాను. సరే సరే, ఇంట్లోనే ఉన్నావుగా? మ్, ఇప్పుడు వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళకు, వెయిట్ చేయి ప్లీజ్. ఓకే, లవ్ యూ. లవ్ యూ టు. అయ్యో, చచ్చిన ఇంకెప్పుడు తాకూడదురా నాయన. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు గర్ల్ ఫ్రెండా? ఎవరిది? ఎక్కడ తగులుకుంది? అయ్యో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు నువ్వు? వేళ కొలాలవుతురా, నేను ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటా. హాఫ్ అన్ అవరా? ఎక్స్క్యూజ్ మీ, నిజంగా మర్చిపోయాను, ఎవరు నువ్వు? ఏంటి? అయ్యో, ఏమండి, నిన్న నేనేం తప్పుగా బిహేవ్ చేయలేదు కదా? నిన్నంత కరెక్ట్ గానే బిహేవ్ చేసావు, ఇప్పుడే తప్పుగా బిహేవ్ చేస్తున్నావు. ఇంకెప్పుడు తాకరా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. కొంచెం త్వరగా బయలుదేరుతావా? నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. మరి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు ఎప్పుడు? నిన్న నైట్. నీ కళ్ళు బాగున్నాయి, నీ ముక్కు బాగుంది అని తెగ పొగిడేశావు. ఇదంతా కూడా మర్చిపోయావా? నిన్న కొంచెం ఓవర్ అయినందువల్ల ఏం మాట్లాడాను, ఏం చేశాను, ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. ఐఎమ్ సారీ. ఏ, కొంచెం త్వరగా బయలుదేరు. అమ్మ తల్లి, ఇవిగా నీ షూస్. వెళ్ళి వెళ్ళి. తను నాకంటే అందంగా ఉంటుందా? హైట్, కలర్? అయ్యో, ఇంకెప్పుడైనా తాగుతావా? వాట్? నిన్ను కాదులే, నువ్వు పద. ఏయ్, త్వరగా వెళ్ళు. హే, సంజయ్ రామస్వామి, మన గజిని 5th ఫ్లోర్. ఆయన మర్చిపోయేలాగా వెళ్ళండి. హాయ్ సంజన, ఇదేనా రావడం? హాయ్. పో, కమాన్, నో ప్రాబ్లం, పో. ఓయ్, మై బ్యాగ్ లోపల. ఎవరది? తన పైన ఎవరి కోసం వచ్చింది, కన్ఫ్యూజ్ అయ్యి మన ఇంటి తలుపు కొట్టింది. అలా అనిపించలేదే, మరి తెలిసి వచ్చినట్టే అనిపించిందే. ఎవరు? ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చిందే. తన గురించి వదిలే. అది దాని డ్రెస్సు, కానీ ఆ అమ్మాయిని చూస్తే తెలియక తలుపు కొట్టినట్లేదు. ఏయ్, ఏంటి నువ్వు? నేనేదో నువ్వు వచ్చే ముందే జస్ట్ తనే మన ఇంట్లోంచి పంపించినట్టుగా మాట్లాడుతున్నావు. డౌటా నీకు నా మీదే? నీ మీదేం డౌట్ లేదు, అమ్మయ్యా, ఈ అమ్మాయిల మీదే. పాప అబ్బాయిలు క్వైట్ గా ఉన్నా అమ్మాయిలు వదిలిపెట్టట్లేదు.
ఎక్కడ పెట్టి చచ్చా? ఏం వెతుకుతున్నావు? నేనా? ఏం లేదే, ఏం వెతకట్లేదే. ఏం లేదేంటి? సంథింగ్ రాంగ్. అదోలా ఉన్నావు. అది అది తల తలనొప్పిగా ఉంది సంజన. కాఫీ తాగుతావా? ఓకే. థ్యాంక్స్ విరాట్. చెప్పాలనుకున్నా మర్చిపోయా. నాన్న నిన్ను ఫ్రైడే మీట్ అవుతానన్నారు. ఓకే ఫైన్. వాట్ ఫైన్? ఏ మన లవ్ మ్యాటర్ గురించి చెప్పలేదు. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాను అంతే. ఏ ఏంటిది? అడ్డంగా దొరికిపోయావురా. ఏది? ఇది సిగరెట్. సిగరెట్ తాగనని ప్రామిస్ చేసావు. వాట్ ఇస్ దిస్? లేదురా, ఆ రోజు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వదిలేసి వెళ్ళిపోయారు. ముందు సిగరెట్ తాగే ఫ్రెండ్స్ ని కట్ చేయి. ఏంటి? అది కాదు, ఈరోజు ఏంటో స్పెషల్గా ఉన్నావే. ఏంటి స్పెషల్ బాస్? నీ బ్యూటిఫుల్ హెయిర్, చెవులు, రింగులు, ముక్కు, నీ చీక్స్, నీ కళ్ళు చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. నీ పెదవి ఏదో అడుగుతున్నట్టు అనిపిస్తోంది. ఏం అడుగుతోంది? ఓ ఏంటి? పళ్ళు తోంకులొచ్చాయినా? అదేందా భయ్యా? గిఫ్టా? నాకా? కొంప తీసి లెక్కెల్లో జమ ఇవ్వు కదా. ప్రపంచంలో అన్ని డబ్బుతో లెక్కేయకూడదే. నీ మీద అభిమానంతో తెచ్చాను. అక్కడ చూడు. హాయ్, భలే ఉంది. అయినా ఈ బొమ్మ నాకెందుకు భయ్యా? సెక్యూరిటీ కమే ఏ నట్ట మాట్లాడుతున్నావా? లోపల బయట నీ దగ్గర బోల్డ్ ప్రాపర్టీ ఉంది కదా, ఎవడో కూడా వచ్చి కన్న వేస్తే నీ గతే ఏంటి? ఊరుకో అభయ్యా, దొంగ వస్తే ఇదేం చేస్తుంది? చూపిస్తానుండు. ఇలా ఎవడైనా దొంగతనం చేస్తే పీకుద్ది. నీ వస్తువుని తన వస్తువులా జాగ్రత్తగా చూసుకుంటది. కావాలంటే చూసుకో. ఇదిగో. వెళ్ళిపెట్టు. అది సూపర్ అభయ్యా. అది ఇలా నీ మీద ఎవడైనా చెయ్యేస్తే ఆడికి పులిహోరే. అంతే కదమ్మే, నీ పర్సనల్ పనులు కూడా చేసి పెద్దా. ఇదిగో బొమ్మ, అమ్మితల్లో పేర్లు చూడు. బొమ్మ జడై జడా. చూసావా ఎంత సూపర్ బొమ్మను తెచ్చిపెట్టాను. అది తాళం తీస్తావేంది? ఏ బొమ్మ కొట్టు. సత్తి నువ్వా? You beating me? I cheating you. This is my revenge. Now your box is burst now. Baba, pada పెట్టు open చేద్దాం. పద. రే రే ఇదిగోరా బా, అయ్యో త్వరగా తీసేయ్. అడిగితే ఇవ్వవు కాబట్టే ఈ బొమ్మ నాటకం ఆడాల్సి వచ్చింది. 1 లక్ష తీసుకెళ్తాను, మళ్ళీ రేపు సాయంత్రం తీసుకొచ్చి జమ చేసేస్తాను. అయ్యో నా డబ్బు. తీరా బాబా. రేయ్ మద్దిపాటి ధనలక్ష్మి దగ్గర రమ్య. దొరికేవరా నా కొండే. చెప్పేస్తాను రే, ఆగండి రా. రే ఏడకి పోతారా?
ఏదో ఒక రోజు దొరకాల. నెల్లూరు ట్రంక్ రోడ్లో గుడ్డలోడు తీస్తాను నా యల్లారా. ఒకటే నొప్పులురా. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎలా వచ్చావా? నీ హ్యాండ్లో నా హ్యాండ్ వేసుకుని నీ అడుగులో నా అడిగేసుకుంటూ తీసుకొచ్చి ఇప్పుడు ఇలా వచ్చాను అడుగుతావా? ఈ రివర్స్ మొత్తం బాగాలేదమ్మా. ఇది ఇప్పుడు ఆపుతావా? నాకేమైనా పిచ్చా? పార్టీలో అంతమంది ఉండగా నిన్నే ఎలా తీసుకొస్తాను? నా మాన నేను డాన్స్ చేస్తుంటే నువ్వే నా దగ్గరకు వచ్చి ఆడికంటే నువ్వే చాలా అందంగా ఉన్నానన్నావు. వాడెవడు? ఎవడా? ఆ చందుగాడు. స్క్రూ బాగా లూజ్ అయినట్టుంది. సేమ్ టు సేమ్ ఇలాగే రియాక్ట్ అయ్యా. మీరే నా ద్వారా ప్రూవ్ చేస్తా అన్నారు. ఏం చేస్తాం? టైం వచ్చాం. ఇప్పుడు చెప్పు, ఆ చందుగాడు అందంగా ఉన్నాడా, ఈ శివగాడు అందంగా ఉన్నాడా? చెప్పు, వాడా నేనా? ప్లీజ్ అరవకండి, ఎవరైనా వస్తారు. రానే పత్తి పగిలి మిస్టర్ ఇండియానా మిస్టర్ యూనివర్సా ఎవడో తేలిపోద్దంతే. చందుగాడి కంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. సరిగ్గా చూసావా? చూశాను, చంద్రుల్లో మచ్చ కూడా ఉంది. నీ కళ్ళు స్పేస్ లోకి వెళ్ళి మూన్ చూసి వచ్చాయంటే నీకు బాగా క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట. వితౌట్ స్పెక్స్, సూపర్ విజన్, 20 మెగాపిక్సెల్ క్లారిటీ. ఓకే, ఏదో ఆ రోజు నన్ను ఏడ్పించావని స్లిప్ మీద టంగ్ స్లిప్ అయ్యాను. దాని నుంచి తప్పించుకోవడం కోసమే ఇలా కనపడినట్టుగా యాక్ట్ చేశాను. జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఐమ్ వెరీ సారీ. ఇప్పుడు చెప్పు, ఇక్కడికి ఎలా వచ్చాను? నిన్ను గ్యాంగ్ కిడ్నాప్ చేయబోయారు. నన్నా? నేను నమ్మను. మరి అక్కడ డాన్స్ చేస్తూ చేస్తూ ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వే ఏదో మాయ చేసి ఉంటావు. మత్తి ఇంకా దిగినట్లేదు. డాన్స్ చేసేప్పుడు ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకో. నన్నెందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు? ఎవరై ఉంటారు? ఏమో తల్లి, నాకేం తెలుసు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది పత్తి, ఓకేనా? శివ, ఫ్రెండ్స్. మొదలెట్టావా మరో చరిత్ర? ఇలాంటి కనెక్షన్లు నాగబెట్టగమ్మో. నాలాంటి పెళ్లిగాని అబ్బాయిలు ఇలాంటి పెళ్లిగాని అమ్మాయిలు ఇలా పెళ్లింటికి వస్తారు. వచ్చా కూరుకుంటారా? గోక్కుంటారు, గొడవ పడతారు, తిట్టుకుంటారు, ఫ్రెండ్స్ అంటారు. ఈలోగా పెళ్ళైపోతుంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు హ్యాపీగా హనీమూన్కి వెళ్ళిపోతారు. మనము వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళాలనిపించదు. ఎందుకు? మన మధ్యన కరెంట్ ఆల్రెడీ పాస్ అయిపోయి ఉంటుంది కాబట్టి. నా దారి నేను, నీ దారి నువ్వు వెళ్తూ, అరే రే కృష్ణతో ఇంకో 10 రోజులు గడిపితే బాగుండు అని నేను, శివతో ఇంకో 10 రోజులు గడిపితే బాగుండు అని నువ్వు ఆలోచిస్తూ బాధపడుతూ విడిపోవాలి. ఈ బాధ మనకే కాదమ్మో, ఇలాంటి పెళ్లింటికి వచ్చిన ప్రతి ఒక్క పెళ్లిగాని అబ్బాయి పెళ్లిగాని అమ్మాయి ఇలాగే బాధపడతారు. ఈ పత్తి నాకు అవసరమా? అసలేమందంతా రాజ్గాయ్ బాజ్గాయ్ టైపు. అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఇక నుంచి నేను నీకు హూ ఆర్ యు, నువ్వు నాకు హూ ఆర్ యు కదా. ఓకే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. బిల్లాని ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు, కానీ బిల్లాని అక్కడ ఉండనివ్వకూడదు. నేను తీసుకొస్తాను. బిల్లాని నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వా?
కేర్ఫుల్గా ఉండండి. సార్ యా ఓకే సార్. ఏంటి చెయ్యి? ఇంత సెక్యూరిటీ ఉన్నా పట్టపగల కిడ్నాప్ చేశారంటే ఏంటి అర్థం? చేసేశారు. అద్భుతంగా ప్లాన్ చేసి ఎత్తుకెళ్లారు. అలా మాట్లాడకండి మిస్టర్ జీ. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిందే. నేను కాదు, మనం. మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్లకుండా ఇలా ప్లాన్ చేసి కిడ్నాప్ చేయడం కుదరదు. అనిల్ మీకు ఎన్నాళ్ళుగా తెలుసు? నేను ఇక్కడికి వచ్చి కేసు తీసుకున్న రోజు నుంచే తెలుసు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ట్రస్ట్ మీ. హాయ్. హలో మహాలక్ష్మి గారు. సారీ అండి, నిన్ను అడగటం మర్చిపోయాను. మీ పేరేంటి? బన్నీ అండి. వాడు పాపతో మాట్లాడుతున్నాడు. ముందు ఎవరు మాట్లాడారా? పాపే మాట్లాడింది. అయితే తప్పులేదు. టీసీ ఇచ్చేసారా? దేనికి? మీ గురించే. నా గురించా? అదేనండి, నిన్న వాళ్ళు కొట్టాను కదా, అందుకు. ఓ ఐఎమ్ సారీ. రండి, ప్రిన్సిపల్ గారితో నేను మాట్లాడతాను. పర్లేదు, రేపు పొద్దున వచ్చేస్తాగా. అదేంటి టీసీ ఇచ్చేసారన్నారు? రాత్రికి చాలా. మహాలక్ష్మి గారు. అదేంటి నీకు టీసీ ఇచ్చేసారు కదా, మళ్ళీ కాలేజ్? రండి, చెప్పాను కదా నైట్కి చాలా జరుగుతాయని. వాడు మళ్ళీ మాట్లాడుతున్నాడా? ఈసారి ముందు వాడే మాట్లాడినా. తర్వాత పాప మాట్లాడిందా? మాట్లాడింది. అయితే తప్పులేదు. Beryllium combines with chlorine to give beryllium chloride. ఎలా? తర్వాత చెప్తా. Bunny, what's going on? ఏంటా గొడవ? సారీ మ్యామ్. చెప్పి నవ్వు. మహాలక్ష్మిని పడగొట్టేస్తావా? ఎలా పడగొట్టేస్తావరా? ఆ అమ్మాయి బయటికి రాదు. ఆ అమ్మాయి ఇంటికి నువ్వు వెళ్ళలేవు. క్లాస్ రూమ్ లో కుదరదు. ఇంకెక్కడ మాట్లాడతావు? ఎలా పడగొడతావు? మిమ్మల్ని అందరినీ బయటకు పంపిస్తే మీ క్లాస్లోనే మాట్లాడుకోవచ్చుగా. ఎలా? ఏదో అనుకున్నాను కానీ నువ్వు చాలా కంత్రీరా. నీకు ఇప్పుడే తెలిసిందా? నాకు ఎప్పుడో తెలుసు. షో టైం అవుతుంది. వెళ్ళు. ఏమిటయ్యా క్లాసులో నువ్వు ఒక్కడే ఉన్నావు? మీరు లెసన్ మొదలు పెడతానంటే నేను కూడా వెళ్ళిపోతాను. అక్కర్లేదు, నేనే వెళ్తాలే. బన్నీ, క్లాస్లో నువ్వు ఒక్కడివే ఉన్నావేంటి? అందరూ సినిమాకి వెళ్ళారు. అదేంటి? ఇవాళ నా పుట్టినరోజు, ట్రీట్ ఇస్తే వెళ్ళారు. ఓ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మరి నువ్వు వెళ్ళలేదే? నువ్వు ఒక్కదానివే ఉండిపోతావుగా. పర్లేదు, నువ్వు వెళ్ళు. అంటే నేను ఒక్కడనే వెళ్ళాల్సి వస్తుందిగా. వెళ్తే వాళ్ళందరూ అక్కడ ఉంటారుగా. మేమందరం అక్కడ ఉంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉండిపోతావుగా. దీని అర్థం నన్ను రమ్మనా? నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఏంటి అలా చూస్తున్నావు? నేను రాను. అయినా క్లాస్ లేకొట్టి సినిమాలేంటి? బన్నీ, బయట మా రౌడీలంతా ఉంటే ఎలా వెళ్తావు? ఏంటి పిల్ల? నీ చెయ్యి లైవ్. ఏంటి పిల్ల ఇంక రాస్తున్నావు? నా ఆస్తి కొట్టేస్తావేంటి? నాకు సంతకం పెట్టడం నేర్పించావుగా, ఇంకెందుకు వేలిముద్ర? సంతకం అయితే మారిపోవచ్చు, కానీ వేలిముద్ర మారదుగా. అందుకే నీ జ్ఞాపకార్థంగా ఉంచుకుంటాను. అసలు బాను ఇక్కడికి రాలేదే. ఇక్కడికే వచ్చినట్టు మీ నాన్నగారే చెప్పారమ్మా. నాన్నగారు చెప్పారా? భానుమతి, ఇది చాలా శక్తిగల శివుడు గుడి. దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఆపండి ఆపండి. నాన్న, అరే నెమ్మదిగా దిగు. నువ్వెందుకు వచ్చావు? చెల్లెక్కడ? అన్నా, 5 గంటల బండి ఏంటి ఇంకా రాలేదు? అది ఇంజిన్ పాడయ్యి ముందు స్టేషన్ లో ఆగిపోయింది. ఇంకా సేపట్లో వస్తుంది. అన్నా, టైం 5:30 అయింది, ఇంకా బండి రాలేదేంటి? బాబు, ఆ బండి పొద్దు రాదు. మీరు ఏదైనా బస్సు పట్టుకుని వెళ్ళండి. భయపడక బాను, ఎలాగైనా త్వరగా వెళ్ళిపోదాం పదా. బాగా గుర్తు తెచ్చుకొని చెప్పవే. అందరూ కలిసేగా స్కూల్కి వెళ్ళారు. ఏంటి దొంగ చూపులు చూస్తున్నావ్? భాను కనపడడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? తొందరపడకండి.
మాట్లాడుకో ఊరుకో. ఇదిగో భాను వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళావు చెప్పవే, ఎక్కడికి వెళ్ళావని చెప్పు. అందరి ముందు మన కుటుంబం బరువు తీసేకు. ఏంటి ఆలోచిస్తున్నావు? అడుగుతున్నానుగా. పక్కూర్లో ఉన్న శివుని గుడికి వెళ్ళానక్క. ఎందుకు చెప్పా పెట్టకుండా వెళ్ళావు? నీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని వేడుకోవడానికి వెళ్ళానక్క. ఓయబ్బో, బాగా కథలు చెప్తోంది. ఇంట్లో చెప్పా పెట్టకుండా అంత దూరం ఎందుకు వెళ్ళినట్టు? నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు చెప్పేదంతా నిజమేగా? నేను నిజమే చెప్తున్నానక్క. సరే లోపలికి వెళ్ళు.